హాయ్ అండి అందరికీ. ఎలా ఉన్నారు ఫ్రెండ్స్? బాగున్నారా? నేను మీ భార్గవి. ఏమైంది భార్గవి ఈరోజు మార్నింగ్ నుంచి వీడియోస్ పోస్ట్ చేయలేదు ఏంటి అని ఆల్రెడీ నాకు మెసేజ్లు కూడా వచ్చినాయి. అసలు విషయం ఏంటంటే ఈరోజు మార్నింగ్ నుంచి నాకు కొంచెం హెల్త్ చాలా అన్ఈజీగా ఉంది. హెల్త్ బాగాలేదు. అందుకే వీడియోస్ అయితే ఏం పోస్ట్ చేయలేదు. ఇంకా మార్నింగ్ లేచిన దగ్గర నుంచి కొంచెము కళ్ళు తిరుగుతున్నట్టుగా, కొంచెము ఏదో నీరసంగా అనిపిస్తుంది. ఇంక ఈ విషయమైతే ఇంతవరకు ఇంట్లో వాళ్ళకి కూడా తెలీదనమాట. నేను ప్రతిరోజు మార్నింగు లెగగానే ఒక్కటే అనుకుంటా, నేననేదాన్ని ఆగిపోకూడదు, నేను అలసిపోకూడదు దేవుడా! నాకు ఎంత పనైనా చేసుకునే శక్తిని ఇవ్వు అని దేవుడికి మొక్కుకొని నేను పక్క మించి కాలు కింద పెడతానమాట. ఈరోజు ఎందుకో నాకసలు మార్నింగ్ నుంచే అస్సలు చాలా అంటే చాలా నీరసం అనిపిస్తుంది. పని చేయాలనిపిస్తలేదు. అయినా గూడా కొంచెము 6:30కి లేచి ఇంకా పనులన్నీ గూడా చేసుకుంటానే ఉన్నా. ఎందుకంటే పిల్లలకి స్కూల్ ఉంది. వాళ్ళని స్కూలుకి పంపించాలి. నేను ఓపిక లేదు అని నేను కూర్చున్నా అనుకోండి, మళ్ళీ పిల్లలు కంగారు పడతారు. వాళ్ళ స్కూలు ఎళ్ళరు. మళ్ళీ మా ఆయన కంగారు పడతాడు. ఇంకా మా అమ్మ, నాన్న కంగారు పడతారు. ఈ బాధంతా ఎందుకని జెప్పి చిన్నగా ఒకదాన్నెమ్మటొకటి పనులన్నీ కాసేపు కూర్చుంటూ, లేచుకుంటూ, వాళ్ళకి నా హెల్త్ బాలేదనే విషయాన్ని తెలియకుండా కవర్ చేసుకుంటూ వచ్చాననమాట. పనులన్నీ ముగించుకునేసరికి చాలా టైం అయిపోయింది. 11 అట్లా అయింది. ఇంకా 11 అయినాక చిన్నగా ఫ్రెష్ అయిపోయి ఇంకా దీపం అయితే పెట్టుకున్నా. నిజంగా ఈరోజు అమ్మవారికి పువ్వులు కూడా ముందే మాల కట్టేయలేదు. ముందైతే 12 లోపు దీపం పెట్టుకోవాలని చెప్పేసి ఇంకా చిన్నగా 12 లోపు దీపం అయితే పెట్టేసుకున్నా. ఇంకా దీపం పెట్టినాక మళ్ళీ ఏదో వెల్తీగా అనిపిస్తుంది. ఇంకా అమ్మవారికి పువ్వుల మాల కట్టేద్దామని చెప్పి పువ్వులన్నీ కూడా కోస్తున్నానమాట. ఇట్లుంటుంది. అంటే ఖచ్చితంగా నెలలో ఒకసారన్నా నాకు ఇట్లా, అంటే ఎలాంటి హెల్త్ ఇష్యూస్ ఉండవు. కాకపోతే కొంచెం అప్పుడప్పుడు తలనొప్పి అనేది కామను. ఇట్లా నీరసం అనేది నెలలో ఒకసారి అయితే ఖచ్చితంగా వస్తుంది. ఎందుకంటే ఎంత ఓపిక ఉన్న వాళ్ళకైనా ఇంక ఇలాంటి కామన్ అనమాట. ఇంకా చాలా పని ఒత్తిడి ఉంటుంది. ఇక మీకు వీడియోలో కనిపించే ఒక నిమిషము లైఫే కాదు కదా, ఇంకా చాలా అంటే చాలా ఆలోచనలు. ప్రతి పని చేసుకుంటున్నా కూడా మైండ్లో ఆలోచనలతోటి ఒక యుద్ధమే జరుగుతుంది నాకైతే. ఏంటక్క నీకు అన్ని ఆలోచనలు అంటే, ఇంకా ఆలోచన లేని మనిషి ఎట్లుంటారు చెప్పండి. ఇంకా ఫ్యామిలీ, ఇల్లు, పిల్లలు పెద్దగా అవుతుంటే ఇంకా ఎన్నో ఉంటాయి కదా. ఇంకా అలాంటివన్నీ కూడా అసలు ప్రతి క్షణం నా మైండ్లో ఒక యుద్ధమే జరుగుతుంటుంది. మీకు కనిపించే అంత క్లియర్గా అయితే నేను ఉండను. ఇంకా చాలా ఇంకా మిషన్ కుట్టుకుంటూ కూడా చాలా అంటే చాలా ఆలోచనలు ఉంటాయి. నా మైండ్లో తిరుగుతూ ఉంటాయి. ఏంటి ఈరోజు, ఏంటి రేపు, ఏంటి అనేది ఎన్నో ఆలోచించుకుంటూ ఉంటాను అనమాట. ఎందుకంటే చాలా ఉంటుంది ఆలోచన అనేది. ఇంకా చిన్నగా ఉన్నప్పటి నుంచి మనం అన్నీ చూసుకుంటూ పెరిగినాం కాబట్టి ప్రతిదీ ఆలోచించుకుంటూ ఉంటాను నేనైతే. సరే ఇంకా మొత్తానికైతే ఈరోజు ఇలా గడిచిపోతుందనమాట. ఇంకా హెల్త్ కొంచెం నీరసంగా ఉంది అంతే. ఇంకా చిన్నగా మీకు ఒక ఇన్ఫర్మేషన్ ఇవ్వాలి కాబట్టి అట్లా ఒక వీడియో అయితే తీసుకున్నా అనమాట. ఇక్కడ పువ్వులన్నీ తెంపుకొని ఇంకా అమ్మవారికి అయితే పూలు పెడుతున్నా. అసలు ఒక్కొక్కసారి అనిపిస్తుంది నాకు నేను ఆలోచించుకుంటా అనమాట. ఇలాంటి టైంలో ఓపిక లేనప్పుడు మనము పనులన్నీ చేసుకుంటూ ఉంటాం కదా, ఆ టైంలో అనిపిస్తుంది నాకు, ఏంటి ఇప్పుడు నేను ఇంత ఓపిక లేకున్నా ఇన్ని పనులు చేసుకుంటున్నా, నేననేదాన్ని పని చెయ్యకుండా అలా పడుకొని ఉండిపోతే ఒక రోజంతా కూడా ఇంట్లో పరిస్థితి ఏంది అనిపిస్తుంది నాకు. నిజం చెప్తున్నా అండి. ఇంట్లో ఆడవాళ్ళు ఓపిక లేకుండా, అసలు ఆడవాళ్ళు లేకుండా ఉంటే ఆ ఇల్లు అసలు ఇల్లు తిరగనే ఉండదనేది నాకు అర్థమైందనమాట. ఎంత ఓపిక లేకున్నా కూడా మా వాళ్ళకి తెలియకుండా, ఎందుకంటే నాకు వాళ్ళని బాధ పెట్టడం కూడా ఇష్టం ఉండదు. ఇంకా అందుకని ఇట్లా పనులన్నీ చేసుకొని ఇంకా పూజ కూడా కంప్లీట్ చేసుకున్నాను అనమాట. ఆడవాళ్ళు ఇంట్లో హుషారుగా ఉంటేనే ఆ ఇల్లు కలగా ఉంటుందనేది అప్పుడప్పుడు కొన్ని కొన్ని సందర్భాల్లో ఖచ్చితంగా అర్థమవుతుందండి. ఇంక ఇక్కడైతే పూలన్నీ కట్టేసుకుంటున్నా. ఎందుకో ఓపిక లేకున్నా కూడా ఆ అమ్మవారికి పువ్వులు మంగళవారం కదా మాలేయకపోతే నాకేదో వెల్తీగా అనిపిస్తుందనమాట. అందుకే ఇంకా పూజ అయిన తర్వాత పువ్వులైతే మాల కట్టుకుంటున్నా. ఇది పరిస్థితి. అయితే
ఎందుకు ఆలోచనలు ఉంటాయి అక్క? నీకేం ఆలోచనలని మీకు రావచ్చు ఒక డౌటు. ప్రతి మనిషికి ఆలోచనలనేది ఉంటదండి. ఇగో మీకు వీడియోలో కనిపించే ఒక్క నిమిషం లైఫ్ కాదు. చాలా అంటే చాలా స్ట్రగుల్స్ ఉంటాయి. చాలా ఉంటాయిలెండి. అన్నీ చెప్పుకుంటూ పోతే బాగోదు. అవన్నిటిని పక్కకు పెట్టుకోవాలి. పెట్టుకొని ఇంకా మనము అలా నవ్వుకుంటూ అందరిని నవ్విస్తూ ముందుకు వెళ్ళాలి అనేదే నా ఆప్షన్ అనమాట. నేను చిన్నగున్నప్పటి నుంచి కూడా అంతే. నాకు ఏది ఉన్నా కూడా నలుగురికి అది తెలవొద్దు. నలుగురికి అది తెలియచేయొద్దు నాకు ఏదున్నా కూడా. నేను సంతోషంగా ఉండాలి. నలుగురిని సంతోషంగా ఉండాలి. బాధలు, సమస్యలనేటివి మనుషులకి కామన్. అవి కొట్టి పడేయాలి వాటిని. మన చిరునవ్వు ముందు అయన్నీ కూడా తొలగిపోవాలనేది నేను ఆలోచిస్తాననమాట. సరేలేండి బాధలేని మనిషి ఉంటారా? ఇల్లు, కుటుంబం అన్నప్పుడు చిన్న చిన్నయన్నీ ఉంటాయి. ఎందుకక్క ఇదంతా చెప్తున్నావు అనుకుంటున్నారా? ఏం లేదులేండి. పొద్దునంతా వర్క్ చేస్తాను. ఈ వర్క్ ఆలోచనలు ఇప్పుడు ఒక బిజినెస్ స్టార్ట్ చేసినామంటే ఆ బిజినెస్‌కి మనం పెట్టే పెట్టుబడి, దానికొచ్చే లాభాలు, అది సేల్ అయ్యేదాకా ఎన్నో రకాల మనుషులతోటి ఎన్నో మెయింటైన్ చేయాలి. వాళ్ళందరికీ ఉంటాయి కదా! ఇంకా అన్నీ చాలా బిజినెస్ అంటే. ఇంక మీకు తెలియనియేమున్నాయిలే గానీ సరేలేండి. ఇక మొత్తానికైతే ఇలా గడిచిపోయింది ఈరోజు. నిజం చెప్పాలంటే వాయిస్ ఓవర్ ఇస్తానికి కూడా నాకు ఓపిక రావట్లేదురా బాబోయ్! సరేలేండి. ఇంక మొత్తానికి అయిపోయిందింకా. నేనైతే రెస్ట్ తీసుకుంటాను. ఇదన్నమాట పరిస్థితి. కొంచెం ఓపిక లేదు. అందుకే వీడియోస్ ఎక్కువ పోస్ట్ చేయలేదు ఈరోజు. అంతే ఓపిక ఉంటే మళ్ళీ మధ్యాహ్నం నుంచి షార్ట్ వీడియోస్ అయితే పెడతానే ఉంటానబ్బా! ఓకేనా మరి? బాయ్ మరి. మరి నచ్చితే ఒక చిన్న లైక్ చేసి కొత్త వాళ్ళు ఎవరైనా ఉంటే ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి గదా! బాయ్ బాయ్.